అభిమానులు ఉంటారు. నాని గారు ఉన్నారు, ఆయనకి ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు ఉన్నారు. మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారి సినిమాలు. ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమా తల్లి సాక్షిగా చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి, మేము ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడు లేదు. అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు. అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి. అది మేమే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం. రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి. నాకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అతని హార్స్ రైడింగ్ చూస్తే మటుకు నాకు చాలా అసూయ వస్తుంది. నాకు చాలా తక్కువ సందర్భాల్లో నాకు అసూయ వస్తాయి. మొన్న ఈ మధ్యన అరకుకి వెళ్ళినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సోదరులను చూసి ఆ పచ్చని చెట్ల మధ్య వాళ్ళ జీవన విధానాన్ని చూసి నాకు అసూయ వచ్చింది. అలాంటి అసూయ రామ్ చరణ్ని చూస్తే నాకు మగధీరలు అనిపించింది. ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అతను. చిన్నప్పుడు నేను కూడా నేర్చుకొని ఉంటే ఇలా ఇంట్లో కూర్చొని కాళ్ళు బారజాపుకొని కూర్చోకుండా, పుస్తకాలు కాకుండా ఇంకేదైనా చేస్తుంటే నేను ఇంత అద్భుతంగా చేసేవాడిని అనిపించేది. ఆ పట్టుదలతోటి నాకు హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు జీవితంలో. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టారు. అందరూ ఏమనుకున్నారంటే పవర్ స్టార్ అంటే అన్నీ వచ్చేసి అనుకున్నారు. నాకు తెలియదు అవన్నీ. హార్స్ రైడింగ్ అని చెప్పారు. ఓకే అని గుర్రం చూపించారు నాకు. అది కచ్ రాష్ట్రం గుజరాత్లో. గుర్రం దగ్గరికి వెళ్ళా. సార్ ఏం లేదు, దౌడు తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఓకే షూర్ అన్నాం, డెఫినెట్గా వచ్చేస్తానమ్మా. కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు. సార్ నాకు ఒకటి తెలుసు, తెగింపు తెలుసు. గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పా, దానికి చెవిలో చెప్పాను, నాకు హార్స్ రైడింగ్ రాదు. వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా గొప్ప హార్స్ రైడర్ అని. అంటే హీరో అంటే అన్నీ తెలియాలనుకుంటారు. నాకు తెలియదు హార్స్ రైడింగ్. దానికి ఒక పంచదార ముక్కను చిన్న క్యారెట్ పెట్టా, జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాను. పాపం ఆ గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందంటే అది మీరు చూసారు ఆ సీన్లో. నేను అందరినీ మోసం చేశాను ఆ సినిమాలో. నాకు హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకే హార్స్ రైడింగ్ వచ్చినా కదా. అలాంటి అంటే నాకు ఇది మాకేంటంటే మాకు సినిమాల్లో చూసినవన్నీ నాలాగా కాకుండా అన్నీ చాలా సుశిక్షితమైన ఒక నేర్చుకున్న వ్యక్తి ఇతను రామ్ చరణ్. ఒక డ్యాన్స్ కానీ ఎక్కడో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో డ్యాన్స్ నేర్చుకొని ఇవన్నీ వచ్చిన వ్యక్తి. అలాగే ఈ సినిమా ప్రత్యేకించి చాలా సోషల్ మెసేజ్ ఉన్న సినిమా నాకు అర్థమవుతోంది. పొద్దున్నే ట్రైలర్ చూశాను, గేమ్ చేంజర్ ట్రైలర్. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా ఆడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి శంకర్ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించినంత వరకు ఇది ఓజీ గురించి చెప్తాను, లాస్ట్లో చెప్తాను. నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా. మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ని బాగా చూడండి. ఎందుకంటే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు. ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే. సినిమా అనేది 10 మందికి తెలియచేయాలి. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు 3 సంవత్సరాలు తీశారు సినిమా. 3 సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది దొరికితే ఒక 10 రోజులు. బడ్జెట్లు ఎక్కువైపోయినాయి. అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా. అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం. నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని. నేను ఒకటే చెప్పాను,
ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం, మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిశలు ఆకాంక్షించేవాడిని, శ్రమ పడేవాడిని. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది. అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు. ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా, ఎవరికైనా దెబ్బలు తగులుతాయి, ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు, మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే అడగగానే టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి, టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక నిమిషం థ్యాంక్ యూ. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా, అది అంటే నాకు ఇచ్చిన డబ్బుల్ని నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి, మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం, ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు, కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ. No politics should seep into cinema. మిల్టన్ ఫ్రైడ్మన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ, ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్, దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ ఉండే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా, ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా, అనేక దేశాల నుంచి. గ్రాఫైట్ ఏమో ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి. ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి. ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక దేశం కాదు. ఒక చిన్నపాటి పెన్సిల్కే ఒక రకరకాల వ్యక్తులు, రకరకాల దేశాలు కలిసి రావాలి. అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్, మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు. బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు, మీకు ఆహ్లాదం కలిగజేస్తారు. ఇప్పుడు మాకుంటుంది, నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది సభావేదికగా ఒక్కటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్
మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి? వాళ్ళు హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. కానీ ఆ వుడ్ను మటుకు తీసుకున్నాం, మాలీవుడ్. ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. అది చూపించకపోతే ఏమవుద్దంటే ఎక్కడ కూర్చొని ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్. సహజమైన కథలతో పట్టుకురావాలి. ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు. ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారా అని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంలేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలే. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. ఇది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారిని కానీ, బాహుబలి ప్రభాస్ గారిని కానీ, మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా, మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా, ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఆయన 3 సార్లు కానీ 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు